సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ జిల్లా కలెక్టర్తో సంప్రదించాక కాకాసాహెబ్ దీక్షిత్ అహ్మద్నగర్ పోటకు సిద్ధపడతాడు. ఈ లోపల బాబా ప్రేరణ వల్ల రెండవ పార్టీ యొక్క మనసు కలుగుతుంది. అందరూ ఏకగ్రీవంగా బాబాను వాడాలో సమాధి చేయుటకు అంగీకరిస్తారు. బుధవారం సాయంకాలము బాబా శరీరమును ఉత్సవంతో వాడాకు తీసుకొని పోయి మురళీధరుడి కొరకు కట్టినటువంటి చోట శాస్త్రోక్తంగా మహాసమాధి చేస్తారు. యథార్థంగా బాబాయే మురళీధరుడు, వాడ దేవాలయమయ్యను. ఇది ఒక పూజా మందిరం అయ్యింది. అనేక మంది భక్తులు అచ్చటికి పోయి శాంతి సౌఖ్యాలు పొందుతున్నారు. ఉత్తక్రియలు బాలాసాహెబ్ భాటే ఉపాసనీ బాబా నెరవేరుస్తారు. ఉపాసనీ బాబాకు గొప్ప భక్తుడు. ఈ సందర్భమున ఒక విషయం గమనించాలి. ప్రొఫెసర్ నార్కే కథనం ప్రకారము బాబా శరీరము 36 గంటలు గాలి పట్టినప్పటికీ కూడా అది బిగిసిపోలేదు. అవయవాలన్నీ కూడా సాగుతూ ఉన్నాయి. బాబా కప్లీని చింపకుండా సులభంగా తీయడం అనేది జరిగింది. బాబా భౌతిక శరీరము విడుచుటకు కొన్ని రోజుల ముందు ఒక దుశ్శకునము ఎదురయ్యను. మసీదులో ఒక పాత ఇటుక ఉండేది. బాబా దానిపై చేయి వేసి ఆనుకొని కూర్చుంటూ ఉండేవారు. రాత్రులందు దానిపై ఆనుకొని ఆసనాస్తులవుతుండేవారు. అనేక సంవత్సరాలు ఇటు గడిచెను. ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రం చేయించుచు దాన్ని చేతితో పట్టుకొని ఉండగా అది చేతి నుండి జారి కింద పడిపోయి